వైద్య చికిత్స ఖర్చులతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేద సహాయంగా మారుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం ఎమ్మెల్యే స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను 48 మంది లబ్ధిదారులకు 42,50,000 అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య ఖర్చుల భారంతో సతమతమవుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో అండగా నిలుస్తున్నారన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందన్నారు. సీఎంఆర్ఎఫ్ నిధుల కోసం వచ్చే ప్రతి అర్జీపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి త్వరితగతిన లబ్ధిదారులకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లెపూడి వీరు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పదవాట వెనకెళ్ళండి కొంచెం వెనక జరగండి. ఇంకా చెయ్యట్టుకండి అదేం మాడ అనే చెయ్యి తీసండి. కొండబాబు గారికి చాలా కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉన్నది మాకు ఇచ్చింది. ఆరోగ్యం కూడా చాలా బాగుంది. 1,40,000 వచ్చిందండి, 1,41,000 ఇచ్చిందండి. హెల్త్ బాగోక జాయిన్ అయ్యాం అపోలో హాస్పిటల్లో. ఈయన దగ్గరికి వస్తే ఈయన పెట్టుకోండి, ఫామ్ పెట్టుకోండి ఇస్తాము అన్నారు. ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉన్నదండి ఇచ్చినందుకు. మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలు ఏదైతే గ్రామాల్లో ఉన్నాయో పట్టణాలు ఉన్నాయో అవి అభివృద్ధి చేయడం జరుగుతుంది. మనం ఎంత చేసినప్పుడు కూడా ఇంకా చాలా మంది అనుకోకుండా అనారోగ్యం గురవుతున్నారు. కొంతమంది అనుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అవుతున్నారు. అప్పటికప్పుడు అర్జెంట్ గా వాళ్ళు ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ చాలా మట్టికి డబ్బులు ఖర్చు అయినాయి అని చెప్పి మా దగ్గర రావడం, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతామని మాకు చెప్పడం ప్రజలు. అలాంటి విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు ఈరోజు. అలాంటివన్నీ ఇవ్వడంతో, ఆ డబ్బులు ఇవ్వడంతో ఈరోజు ఈ పేద కుటుంబాలన్నీ కూడా చాలా మంది ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం దొరుకుతుంది ఈ రోజున. చూడండి, ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చిన అన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడితే
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పటికీ సుమారు మా కాకినాడ నగరంలో 6 కోట్ల రూపాయలు ఇచ్చామండి. ఎక్కడికెక్కడికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు అందిస్తున్నాం, ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం. వీళ్ళు అనుకోకుండా ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాయం చేశారు. ఈ సాయం చేసి పొందిన వారు అందరి తరపున, కాకినాడ ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ చెక్కులు ఇచ్చేటప్పుడు అండి చాలా మంది మా దగ్గరికి వచ్చి కళ్ళంట నీళ్లు పెట్టుకుంటున్నారు. బాబు చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి, వారు చల్లగా ఉండాలి, వారు ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఈ పరిపాలన చేస్తున్నారు కాబట్టి మాలాంటి వారికి మేలు జరుగుతుంది, వారికి చెప్పండి అని ప్రత్యేకంగా చెప్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఈ కుటుంబ ప్రభుత్వ ఆలోచన. ఏమండి కంటిన్యూ ఉంటుంటానని చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఆయన లేకపోవడం, 5 సంవత్సరాలు మళ్ళీ వేరే ప్రభుత్వం రావడం, వైసీపీ ప్రభుత్వం రావడం, ఇలాగా గ్యాప్ రావడంలో ఈరోజు హాస్పిటల్ ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయండి. ఉదాహరణ చెప్తాను, కాకినాడ జనరల్ హాస్పిటల్ ఉంది మా కాకినాడ నగరంలో. ఎప్పుడో గత 60-100 సంవత్సరాల క్రితం కట్టిన హాస్పిటల్. అలాంటి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 500 పడకల హాస్పిటల్ ఇస్తానండి, బెడ్స్ కట్టడానికి శంకుస్థాపన చేసి మొదలు పెట్టామండి. అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్ అట్లా వదిలేశారు. ఇంకా దాన్ని పట్టించుకునే సందర్భాలు లేవు. అలాగే అనేక ప్రాంతాల్లో ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ మొదలు పెట్టి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కి తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను.